సంజయ్ గారు మీరిద్దరు నెక్స్ట్ ఇంకొక ఇద్దరు వినోద్ వస్తున్నాడు. వినోద్ సంజయ్ సంజయ్ వినోద్ అంజనా వినోద్ అంట సంజయ్ ఆగం మరి అలా వెళ్ళిపోయింది. తమ్ముడు బాగున్నారా? నమస్కారం. ఈరోజు కాంగ్రెస్ ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గ అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది. సో కావూరి ఈజ్ బ్యాక్, ఏలూరు ఈజ్ బ్యాక్. 10 సంవత్సరాలు కావూరి సాంబశివరావు గారు ఏలూరుని ఎంత డెవలప్ చేశారో మీ అందరికీ తెలుసు. కేంద్ర మంత్రిగా ఉండి ఇక్కడ అడిగిన వాళ్ళకి లేదనకుండా చేశారు. మళ్ళీ ఈసారి కూడా కావూరి ఈజ్ బ్యాక్. ఆ కుటుంబం మళ్ళీ మీకు సేవ చేయడానికి వస్తుంది. మీరందరూ ఆదరించి అభిమానించి మమ్మల్ని మళ్ళీ ఢిల్లీ పంపిస్తే కావూరు గారు ఎంత చేశారో అంతకంటే ఎక్కువ చేస్తాను ఇక్కడున్న ప్రజలకి. ఖచ్చితంగా ఈ జిల్లా నియోజకవర్గ ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉంటాను. అలాగే మీరందరూ కూడా మీకున్న సమస్యల్ని దృష్టిలో ఉంచుకొని వాళ్ళు ఉన్న పాలకవర్గం, ప్రతిపక్షం, ఇక్కడ జరుగుతున్న అరాచకాలన్నింటినీ తిప్పికొట్టడానికి మళ్ళీ కాంగ్రెస్ వచ్చింది. మీరందరూ కాంగ్రెస్కి ఓట్ వేయాలి. ఇదే నా రిక్వెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఏలూరులో మీరు గుర్తించిన సమస్యలు ఏంటంటే ఇక్కడ ముఖ్యంగా డ్రైనేజ్ వాటర్. అసలు ఇక్కడ ఉన్న డ్రైనేజ్ ప్రాబ్లము, ఏలూరులో ఉన్న డ్రైనేజ్ ప్రాబ్లము మరొక్కసారి కనుక కరోనా లాంటి ప్రమాదకరమైన వ్యాధులు వస్తే మాత్రం తిప్పికొట్టే పరిస్థితి లేదు. అలానే డ్రింకింగ్ వాటర్, ఇంత ఏలూరు ప్రజలకి సరైన మంచినీరు లేదు. ఇప్పటి వరకు దాని గురించి పట్టించుకున్న వాళ్ళు లేరు. ఎంతోమంది నాయకులు వచ్చారు కానీ కావూరి సాంబశివరావు గారు 10 సంవత్సరాలు చేసినాక దీన్ని ఆ తర్వాత ఆయన మళ్ళీ రాలేకపోయారు, పార్లమెంట్కి వెళ్ళలేకపోయారు. మీ అందరికీ తెలుసు ఆ పరిస్థితులు. ఆ తర్వాత ఏలూరుకి ఎటువంటి
సదుపాయాలు కల్పించలేదు. యాక్చువల్గా ఏంటంటే అభివృద్ధి అనేది వెనక్కి వెళ్ళిపోయింది 10 సంవత్సరాలు. సో మరీ ముఖ్యంగా రోడ్లు, తాగునీరు, అలాగే మురుగునీరు సమస్య, ఇక్కడ రోగాలు బారిన పడుతున్న ప్రజలు, అలానే ఇక్కడ ఉపాధి లేదు. ఇంతకుముందు ఏలూరులో చాలా జూట్ మిల్స్ అవి ఉండేది. ఏలూరు అంటే జూట్ మిల్ గుర్తుకొచ్చేది. ఈరోజు జూట్ మిల్కి సంబంధించి 40,000 కుటుంబాలు రోడ్డున పడ్డాయి. సో ఉపాధి లేక యువత పెడదారిన పడుతున్న పరిస్థితులు. సో ముఖ్యంగా ఇవే ఏలూరుకి ఉన్న సమస్యలు. దీని మీదే మేము పోరాటం చేసి ఢిల్లీ నుంచి నిధులు తీసుకొచ్చి ఇక్కడ పరిశ్రమలు స్థాపిస్తాము, అలాగే యువతకు ఉపాధిని ఇస్తామని చెప్తున్నాను. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫైర్, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్,